పచ్చని సంసారం. కానీ ఉన్నట్టుండి ఏదో ఒక కలహాలు. భార్యాభర్తలకు పడకపోవడం. ఆ భార్యాభర్తల గొడవలల్ల పిల్లలు, వాళ్ళ పెద్దలు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు. మరి ఎందుకు ఉన్నట్టుండి ఇట్లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కుటుంబాల్లో ఉన్నాయి. సో, ఈ సమస్యతో సతమతమవుతున్న వారికి అందరికి కూడా గురువుగారు ఇచ్చే సొల్యూషన్స్ ఏంటి తెలుసుకుందాం. బ్రహ్మంరాజు గురువుగారు ఉన్నారు మనతో. గురుగారు నమస్కారం. నమస్కారం. సో, ఉన్నట్టుండి కుటుంబాల్లో కలహాలు. ప్రేమగా ఉండే భార్యాభర్తలు కూడా వైరం. ఒకరినొకరు చంపుకునేంత, ఒకరు ఒకరిపైన దాడి చేసుకునేంత. దీనికి కారణాలు ఏంటి? కంపల్సరిగా ఏందంటే, ఒక కుటుంబం అనేది చాలా అన్ని కుటుంబాల కంటే కొన్ని కుటుంబాలు కొన్ని రకాలుగా బ్రతుకుతుంటాయి. కొన్ని కుటుంబాలు మాత్రానికి దీనికోసమే పర్టికులర్‌గా బతకాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. హ్మ్. అయితే మ్యారేజ్ చేసుకున్న తర్వాత భార్యాభర్తల మొదట్లో అన్యోన్యత అన్ని విధాలుగా బాగుంటుంది. అది రోజులు గడిచినా కొద్దిగా, నెలలు గడిచినా కొద్దిగా ఆ పరిచయం, ఆ ప్రేమ, అభిమానం ఒకరికి మీద ఒకరికి తగ్గిపోతూ ఉంటుంది. సమస్య ఎక్కడ ఉందిరా అంటే, ఇప్పుడు ఒక భర్త పొద్దున్నే లేచి డ్యూటీకెళ్ళాలి. ఆమెతో అంత ప్రేమను చూపించి, అంత టైం స్పెండ్ చేసే అవకాశం అక్కడ ఇవ్వడు. ఎందువల్ల అంటే, పొద్దునటు పోయి సంపాదించుకొని వస్తేనే ఆ కుటుంబం గడవడానికి ఇలా వెళ్ళిపోతుంది. అదేవిధంగా భార్య కూడా ఈ విధంగానే కష్టపడే వాళ్ళు ఉంటే కష్టపడుతూనే ఉంటారు కొంతమంది. కొంతమంది అయితే ఇళ్ళలోనే ఉంటారు. అయితే ఏది ఎక్కడున్నా సరే భారీగా ముందు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, అత్తగారింటికి వచ్చిన తర్వాత నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం చెప్పుడు మాటలు చెవులు పెట్టకూడదు. మెయిన్ సబ్జెక్ట్ అది. రెండోది, మీ ఇంట్లో జరుగుతున్న విషయాలని అటు తల్లిగారింటికి కానీ, అటు ప్రజలకు కానీ, నీ స్నేహితులకు కానీ చెప్పకూడదు. చెబితే సమస్య పరిష్కారం కాదు. అక్కడే గొడవ స్టార్ట్ అవుతుంది. నీలో ఉన్న మంచితనాన్ని పోగొట్టుకుని నీలో ఉన్న క్రూరత్వాన్ని ముందుకు రండిపించేటట్టుగా వాళ్ళు చెప్పబోయే మాటలోనే ఆ పగను నువ్వు భర్త మీద రుద్దగలుగుతుంది. అప్పుడు భర్త బయట నుంచి వచ్చి రావడంతో ఈ మాటలను మాట్లాడేసరికి భర్తకి విపరీతమైన కోపం, ఆలోచన వచ్చి భార్యతో గొడవ పట్టడం జరుగుతుంది. ఇలాగ కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. అదేవిధంగా కొంతమంది అయితే ఇక తల్లి చెప్పిందే వేదం అనుకునేటట్టుగా కొంతమంది కొడుకులు, కొంతమంది కూతుర్లు తల్లి చెప్పిన మాటే. ఇక ఈ మధ్యలో సంసారం అనే దానికి విలువ లేకుండా, ఈ మధ్యలో ఉండే పెద్దరికానికి కూడా ఆ మాటలు కూడా పట్టించుకోకుండా ఇద్దరు మధ్యలో ప్రతి దానికి వాదన పెరుగుతుంది. ఇది కొద్ది రోజులు జరిగిపోగానే సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన తర్వాత ఇంకా సమస్యలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. దీని మీద ఇద్దరు భార్య భర్తల మీద వైరాగ్యాలు పెరుగుతాయి. అప్పుడు వాళ్ళకి సంతోషమైన దూరం అనేది పెరుగుతుంది. దీంట్లో దాంపత్య సంతోషాలు కూడా తగ్గిపోతాయి ఈ వైరాగ్యాల వల్ల. అప్పుడు భార్య కానీ భర్త కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే చెప్పుడు మాటలని ఈ రోజుల్లో కొద్దిగా ఎక్కువగా మనం చూస్తున్నామమ్మా, సోషల్ మీడియాలో కూడా. ఎందుకంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తని భార్య చంపేయడం, భార్యని భర్త చంపడము, ఇవన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకునే దానివల్ల. ఎందుకంటే ఈ చిన్న చిన్న గొడవలే వాళ్ళకి పెద్ద దానికి దారి తీసుకున్నాయి. మనిషిని చంపడం అంటే అది పెద్ద ప్రక్రియ. ఒక మనిషిని ఇన్ని రోజులు నీతో పాటు జీవించిన భర్తను చంపడం కానీ, భార్యను చంపడం కానీ అది అత్యంతమైన క్రూరం. అది ఇష్టమైతే కలిసి బతకాలి, లేకుంటే విడాకులు తీసుకొని దూరం అయిపోవాలి. అంతేగాని ఒక మనిషిని చంపడం కానీ, చంపడమో లేదంటే ఆత్మహత్య చేసుకోవడమో అది చాలా దారుణం. చంపి ఆ తల్లి చనిపోవడం. అప్పుడు మీరిద్దరు ఇట్లా ఎవరొకరిపైనా ఆ బిడ్డలు అనాథలు అయిపోతారు. తల్లి లేనిదో తండ్రి లేనివాడో అయిపోతారు. దానికి పరిష్కారం కారణం అణపగించి తీరుతావు నువ్వు. కాబట్టి అంత అవసరం లేదు. ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు భార్య భర్తల మధ్యలో కూర్చొని దాన్ని సాల్వ్ చేసుకోవాలి. 4 గోడల మధ్య జరిగే ఒక సంసారమైన ఒక ప్రయత్నాన్ని 10 మంది దాకా తీసుకొచ్చేలాగా చేస్తున్నారు మీరు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. అదేవిధంగా మీ తల్లిగారు చెప్పే మాట మీ మాట వినొచ్చు, లేదా ఇటు ఈ అబ్బాయి తరపు నుంచి తల్లిగారి మాట వినుకొని సంసారాలను దూరం పెట్టుకోవద్దు. ఎప్పటికైనా కలిసి బతికేది 2 కట్టెలే. భర్తకి భార్య, భార్యకి భర్తే. ఈ మధ్యలో వాళ్ళు ఎవ్వరూ ముందుకు రారు. ఈ తల్లిదండ్రులు కూడా లాస్ట్ ఉండలేరు. ఈ సమస్యకు పరిష్కారం ఉంది. ఈ తల్లిదండ్రులు కూడా లాస్ట్ వరకు నిలబడరు. ఎందుకంటే వృద్ధులైన తర్వాత నువ్వు పంచి పెట్టేస్తే తాయిద భాగాలు పంచినప్పుడు నీ సంసారం నీదైపోతుంది. అప్పుడు వాళ్ళు కూడా నిన్ను ప్రతిదానికి రాలేరు, నువ్వు వాళ్ళ దగ్గరికి పోలేవు. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు ఐక్యతంగా ఉంటే కంపల్సరీగా ఉంటుంది. అయితే ఇటువంటి సమస్యలు చాలా మంది ప్రజలు అనుభవిస్తున్నారు, బాధపడుతున్నారు. ఇటువంటి సమస్య పరిష్కారం కంపల్సరీ మా దగ్గర దొరుకుతుంది. అది ఎట్లా ఉంటుందంటే, ఏదైనా సరే ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఇంకొక దాన్ని వదులుకుంటేనే అది మనం కోరుకున్నది దగ్గర అవుతుంది.
రెండు కావాలంటే మాత్రం జరగవు. కంపల్సరిగా నీకు భర్త ప్రేమను పొందాలి అని అనుకుంటే కంపల్సరిగా ఒకసారి సంప్రదించండి స్త్రీలు. లేదు భార్య ప్రేమను పొందాలి అనుకుంటే కంపల్సరిగా మమ్మల్ని సంప్రదించండి. అక్రమ సంబంధాలు పెట్టుకొని లేనిపోయిన చికాకులు పెట్టుకొని సంసారంలో కుటుంబంలో లేనిపోయిన ఆలోచనలు అలజడ లేపితే సంసారం చాలా వరకు ఊపిలోకి పడిపోతుంది. మీరు ముందుకు రాలేరు. మిమ్మల్ని చూసి మీ పిల్లలకి సంబంధాలు రావాలన్నా కూడా రావు. ఎందువల్ల అంటే ముందు నాగులు కరెక్ట్గా పోతాయి, వెనక నాగులు కూడా కరెక్ట్గా వస్తాయి. అదేవిధంగా సంసారంలో భార్య భర్తలు కరెక్ట్గా ఉంటేనే పిల్లలు కూడా దాన్ని కరెక్ట్గా తీసుకుని ముందుకు పోగలుగుతారు. దాని తర్వాత ఆ సమస్యలు ఏదున్నా కూడా వాళ్ళ పరిష్కారం చేసి ఇద్దరిని ఐక్యతగా కలిపి వాళ్ళ బంధాలని భార్య భర్తల బంధంగా నిలబెట్టిచ్చేసి సంసారంలో చిక్కులో ఉన్న భార్య భర్తలను కూడా ముందుకు నడిపిస్తాం. జై శ్రీరామ్.